కాలం అంటే అన్నీ సవ్యంగా ఉండి, మంచి ఆరోగ్యం ఉండి, చక్కగా సమయానికి భోజనము, సమయానికి నిద్ర, ఏమండి బిడ్డలందరూ క్షేమము, మన సరౌండింగ్స్ క్షేమము, దేశ పరిస్థితులు అన్నీ క్షేమంగా ఉంటే ఎలా ఫీల్ అవుతాం? సూపర్, చాలా బాగుంది అనుకుంటాం కదండి. అయితే నాకెందుకు వరుసగా కొన్ని విషయాలు జ్ఞాపకం వస్తున్నాయి. పరిశుద్ధ గ్రంథంలో అలా క్షామకాలమున డిస్టర్బ్ అయ్యి నాశనం అయిపోయిన వాళ్ళు కొంతమంది అయితే, మరింత శ్రద్ధగా దేవుని వెతికిన వారు కొంతమంది. కనుక 1-2 విషయాలు చూసి అప్పుడు నా వర్తమానంలోనికి వస్తాను. ఎందుకు దేవుని ఆత్మను మనం ఆటంకపరచాలని నా చిన్న ప్రయత్నం కదండి. ఇప్పుడు మీరు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ చూసినా ఎగ్జాంపుల్స్ మీకు గుర్తొస్తాయి. నేను అడిగితే మీరు చెప్పడానికి ట్రై చేద్దరు. కానీ ఇప్పుడు ఆదాము అవ్వలు ఉన్నారండి, వాళ్ళకి అంతా సవ్యంగా జరుగుతుంది, చక్కగా దేవునితో సహవాసం చేస్తున్నారు, కూల్గా ఉంది వాతావరణం అంతాను. సో సమస్త జంతువులు, పక్షులు ఇవన్నీ కూడా వాళ్ళకి లోబడుతున్నాయి, చాలా బాగుంది. సో చాలా స్థిరంగా చక్కగా ఉన్నారు. క్షేమకాలం అది నేను అంటాను. ఆ సమయంలోనే ఏం జరిగింది? ఆయన ఎక్కడో ఉన్నాడు, అమ్మ ఎక్కడో ఉంది, అవ్వ ఎక్కడో ఉంది. ఈ లోపు ఏదో శోధన ఎదురైంది, ఆ శోధన జయించలేకపోయారు, ఎంతో నష్టం వచ్చి పడింది. అదొకటి జ్ఞాపకం చేసుకుంటున్నా. నాకు ఇంకొక ఆలోచన కూడా దీంతో పాటు ఏమవుతుందంటే, అలాగా ఇబ్బంది పడినప్పుడు, అంటే దేవునికి అవిధేయత చూపించినప్పుడు దేవుడు ప్రతిఫలం ఇవ్వడానికి ఎంత టైం తీసుకున్నాడు? ఇదో ప్రశ్న నన్ను బాధ పెడుతుంది ఇక్కడ వచ్చినప్పటి నుంచి. ఏంటంట, ఇప్పుడు అవ్వ తప్పు చేసింది, అదే వద్దన్నది తను తిని కొన్ని పట్టుకెళ్ళి భర్తకి ఇచ్చింది. ఇచ్చిన వెంటనే ఒక్కసారిగా ఏం జరిగిందంట, వాళ్ళకి ఎప్పుడైతే తిన్నారో అప్పుడు ఏం జరిగింది? తేడా వచ్చేసింది. ఏమొచ్చింది? తేడా. ఈ మాట గమనించండి. అంటే దేవుడు చెప్పింది ఒకటి, వాళ్ళు చేసింది ఒకటి. దేవుడు చెప్పినట్టు చేయకుండా వాళ్ళు ఇంకోటి చేస్తే ఏం జరిగింది? ఈ మాట చెప్పండి మళ్ళీ. ఏం జరిగింది? తేడా వచ్చింది. ఏమొచ్చింది? తేడా వచ్చేసింది. తేడా వచ్చేసింది. ఆ క్లియర్గా గమనించేశారు. ఏమండి, మనము దిగంబరులు మన వాళ్ళకి సిగ్గుపడ్డారు, దాక్కుంటున్నారు, ఆయన స్వరం అంత సంతోషంగా వినలేకపోతున్నారు ఇమ్మీడియట్గా కదండి. సో దేవుడు ఎంత టైం తీసుకున్నాడు? పోన్లే చూద్దాం, ఈ వేళకత రేపైనా మారతారా అని అన్నాడా? అలాగనలేదే. ఇమ్మీడియట్గా రండి నా దగ్గరికి రండి అన్నాడు. అవ్వను పట్టుకున్నాడు, అవ్వను తిట్టాడు, సాతాను తిట్టాడు కదా, ఆదాం తిట్టాడు, గెట్ లాస్ట్ అన్నాడు. అంతే, ఇంకంతే, ఉండనివ్వలేదు అక్కడ. ఏదేం తోట నుంచి వారిని ఏం చేశాడట? గెంటి వేయబడ్డాడు, గెంటి వేశారు అంతే. ఇది ఆలోచిస్తున్నాను నేను. అలాగే నా సమయంలో నా విషయంలో జరిగితే ఏమైపోతుంది నేను? ఏమండి కదండి, రైట్. ఇంకొక మాట, కొన్ని ఎగ్జాంపుల్స్ జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. ఏమండి, ఇట్లాంటి క్షామకాలమున దావీదు గురించి కూడా మనం ఆలోచించవచ్చు. క్షామకాలమున వసంతకాలం వచ్చింది, అందరు రాజులు యుద్ధానికి వెళ్తారు. అప్పటికే ఈయన చుట్టుపక్కల రాజ్యాలన్నీ కూడా జయం వచ్చేసింది. మనకి 7వ అధ్యాయంలోనే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం చెప్తున్నాడు, ఎవరిని ముందు నిలవనివ్వకుండా అందరినీ నీ దాసోహం చేసేసానే అనేసి ప్రభు ప్రైజ్ చేసిన పరిస్థితి. అంటే దావీదును పొగిడిన పరిస్థితి. తను మందిరం కడతానన్నప్పుడు మనం చదివాం కదండి ఆ అధ్యాయంలో. నీకు నెమ్మది కలుగు చేశాను అంటాడు. అప్పటికే దావీదు చుట్టూరు నెమ్మది వచ్చేసిందండి. ఇంకేదో అడప చిన్న చిన్న యుద్ధాలు ఉన్నాయి అంతే తప్ప. కానీ కనుక ఆయనకి ఇప్పుడు ఎలాంటి కాలం? క్షేమకాలం, కూల్. కనుక యుద్ధం ఆల్రెడీ డిక్లేర్ చేశాడు. ఎవరితోటి? రబ్బా పట్టణం మీద యుద్ధానికి వెళ్ళాలి దావీదు. వెళ్ళాలంటే దావీదు అన్నాడు, అంతా బాగా జరుగుతుంది కదా యోవాబు, నువ్వు చూసుకో, లెట్ మీ టేక్ రెస్ట్ అనుకున్నాడు. ఏంటంట, నువ్వు చూసుకో, నేను రెస్ట్ తీసుకుంటాను. క్షేమకాలము, కూల్గా ఉంది అంత వాతావరణం. రెస్ట్ తీసుకున్నాడో, మధ్యాహ్నం పండుకున్నాడో, లేచాడు. ఎంత రిస్క్ అయిపోయాడు. అయితే ఆ రిస్క్లో దేవుడు ఏమైనా టైం తీసుకున్నాడంటే ఏమో కొద్ది సమయం తీసుకున్నాడేమో, కానీ వెంటనే ప్రవక్త వచ్చేసి యువర్ రాంగ్ అన్నాడు. వెంటనే ఏమంటాడు దావీదు? నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అనగానే ప్రభు తగిన శిక్షణ ఇచ్చి దావీదుని సెటరైట్ చేశాడు. మరెప్పుడు కూడా అంటే క్షేమకాలము మనకి నిజంగా ఎవరిని బట్టి చెప్పినట్టుగా క్షేమకాలం మనకు బెటరా, కష్టకాలం బెటరా? అబ్సల్యూట్లీ. ఏమండి, నిత్యము ప్రభుని సేవించడానికి మనకి ఏది బెటర్ అంటే నేను అనుకుంటాను కష్టకాలమే బెటర్ అనుకుంటాను. అనేక అనుభూతులు వీళ్ళందరూ గమనిస్తుంటా, మన జీవితాలు గమనించుకుంటూ నిత్యము
భయం కలిగిన పరిస్థితులు కదా. ఒక మాట ఉంటుంది, నిత్యము భయం కలిగి ఉన్నవాడు ధన్యుడు అనే మాట ఎక్కడ చూస్తాం, రైట్? భయం కలిగి, కనుక మనం భయం కలిగి అమ్మో అన్నట్టుగాను అటు దేవునికి, సో ఇట్లాంటి పరిస్థితులు మనకు ధన్యకరం. కానీ కూల్ అంతెందుకు కదా, తను చెప్పినట్టుగా మనం ఎప్పుడు ప్రభుని మెండుగా స్తుతించాం చెప్పండి. ఎప్పుడు ప్రభుని శోధల మీదకు వచ్చేసి తల ఎత్తుకోలేని పరిస్థితులు, కళ్ళు ఎత్తలేని పరిస్థితులు, కళ్ళు చెమ్మగిలుతూ ఆరని పరిస్థితులు, భయము మన మీదకు వచ్చేసినప్పుడు కదండి, డాక్టర్స్ చెప్తున్నారు అర్జెంట్ అండి అన్నప్పుడు మన విధానం ఎలాగుంది, మన పల్స్ ఎలాగుంది? కృతజ్ఞతతో, నీవు తప్ప నాకీ లోకంలో ఎవరు లేరయ్యా, నువ్వు ఈరోజు మౌనంగా ఉంటే, ఇప్పుడు సైలెంట్గా ఉంటే నేను పాతాలను దిగిపోతాను. ఈ కదా అంత దేవుని మీదే ఆధారపడిన సందర్భాలు మనవి. కానీ ఆ కష్టం తీరిపోతుంది. బహుశా ఈ మాటలన్నిటికీ 107వ కీర్తన సరిపోద్దేమో అనుకుంటాను. కష్టకాలం వచ్చింది, వాళ్ళు ఏం చేశారట, నువ్వు తప్ప మాకు దిక్కు లేదు, మొర్ర పెట్టారట. దేవుడు ఆలకించి వారికి ప్రతిఫలం దయచేసి వారు మొర విడిపిస్తే అమ్మయ్య ప్రభుని స్తుతించారు. మళ్ళీ సంతోషం, మరలా తొలగిపోయారట. అంటే ఇశ్రాయేలీలు, పాత నిబంధన భక్తులు, వీళ్ళందరూ తొలగిపోయినప్పుడు దేవుడు ఊరుకోలేదు. అక్కడ తేడా జరుగుతుందండి. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి తేడా ఏంటంటే, పాత నిబంధనలు తప్పు చేస్తే ఇమ్మీడియట్గా యాక్షన్లోకి వచ్చేసాడు ప్రభు. కానీ ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే నిజంగా యేసు ప్రభుని బట్టి ఆయన ఏం చేస్తాడంటే, యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, అయ్యా నా ముఖం చూడు, కనికరించు అని ఆయన తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తుంటే, తండ్రి ప్రభు ముఖం చూసి ఆయన అంటే అత్యంత ఇష్టం కనుక సరే ఇంకొంచెం ఆగుతాను అని మనందరి పట్ల ఆగుతున్నాడండి. కానీ అది మనకి ఏమైపోయింది, చక్కటి మాట ఉంటుంది, అలుసు దాన్ని చక్కటి పాట కూడా ఉంటుంది అనుకుంటా, యేసయ్య సహనము తోడా చెలగాటమా, యేసయ్య సహనము తోడా చెలగాటమా, ఈనాడే రక్షణ దినము ఇంచుమా. కదండి, మనకి ఏం జరుగుతుందంటే ప్రభు యొక్క సహనము మనకి ఎలా అయిపోయింది, చెలగాటం అయిపోయింది. కీర్తన గ్రంథంలో అంటాడు, నువ్వు ఎన్ని చేసినా మౌనంగా ఉండడం వల్ల నేను నీకులాంటి అనుకున్నావు, చేతకాను అనుకున్నావు కదా ప్రభు అంటాడు కదా. కీర్తనలో మనం చదివాం కదా, నేను ఎన్ని చేసినా నువ్వు మౌనంగా ఉంటున్నావు, నా పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపించవు, నేను మౌనంగా ఉంటావు, నువ్వు ఏమనుకుంటున్నావు, దేవుడు మనలాంటి అనుకుంటున్నావు కదా నువ్వు. కానీ ఏమన్నాడు, వీటన్నిటిని నీ కళ్ళ ముందు పెట్టి గద్దిస్తాను. అప్పుడు ఏమైపోతామండి, దేవుని దీర్ఘశాంతము మనల్ని ఏం చేయటాకంటే దేవుని దీర్ఘశాంతం ఎందుకొరకు, మనల్ని మార్పు చేసి ఆయనకి సమీపించడానికి. మనం ఏం చేస్తున్నామంటే దీర్ఘశాంతం వెంటనే వచ్చేస్తుంది ఏంటి, పాత నిబంధనలు వచ్చేసింది, ఆదాముకి వెంటనే వచ్చేసింది, ఏమంటే దావీదుకి వెంటనే వచ్చేసింది. హిజ్కియా గమనిస్తే చిన్నప్పుడు చాలా చక్కగా ఉన్నాడండి, దేవుని భయభక్తులు కలిగి. హిజ్కియా కాదు, ఉజ్జియా చిన్నప్పటి నుంచి చాలా బాగున్నాడండి. అయితే తను వర్ధిల్లేటంత వరకు అద్భుతమైన సహాయం కలిగిందండి, నాకు అద్భుతంగా వర్ధిల్లిన తర్వాత అతను స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపాడు. నాకు ఎందుకో ఎప్పుడు అదే భయం ఏంటంట, మనం స్థిరపడిన తర్వాత ఏం జరుగుద్ది, వచ్చేస్తుంది. స్థిరపడిన తర్వాత మనకి ఏమొస్తుందంటే గర్వం వచ్చేస్తుంది, సర్వనాశనానికి చేరుస్తుంది. స్థిరపడిన తర్వాత ఉజ్జియా మనసును గర్వించి చెడిపోయాడు. ఏం చేశాడు, యాజకులు చేయాల్సిన పని తనే మందిరంలో చేసేసాడు, బలి ఇచ్చేశాడు. చెప్తున్నారు ఇది నీకు తగదని, వెర్రవిగా వెళ్ళిపోయాడు. ఏమండి, కరెక్షన్కి తను తావివ్వలే. దేవుడు ఎవరిని కరెక్షన్ చేయకుండా నాశనం చేసిన సందర్భాలు లేవండి. ఖచ్చితంగా ఒక హెచ్చరిక, రెండో హెచ్చరిక ఖచ్చితంగా ఇస్తాడు. కానీ ఆ హెచ్చరికను ఎలా స్వీకరించాలి, మనం అలర్ట్ అయిపోవాలి. అవును కదా, నేను ఇంతవరకు బ్రతికాను అంటే, ఇంతవరకు బ్రతికి బట్ట కట్టాను అంటే ఇది దేవుని కృప, లేకపోతే ఎప్పుడో మనల్ని కదండి ఆ యవన బిడ్డ చెప్తుంది, మనం ఎంతవరకు ఉన్నామంటేనే ఆయన కృప. అట్లాంటప్పుడు ఈ బ్రతికిన జీవితంలో ఒకవేళ ఏమైనా తప్పులు జరుగుతున్నప్పుడు, మనల్ని ప్రభు హెచ్చరిస్తున్నప్పుడు, వాక్యం ద్వారా, సేవకుని ద్వారా, కుటుంబ ప్రార్థన ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, లేకపోతే అన్నదమ్ముల ద్వారా, అక్క చెల్లెల ద్వారా, పెద్దలతో హెచ్చరిస్తున్నప్పుడు మనం సెట్ రైట్ అవ్వకపోతే ఏమండి ఏమైపోతాం,
ఆయన దీర్ఘశాంతము శాశ్వత శాంతం మాత్రం కాదు. రైట్, ఈ మాటను బట్టి నేను ఈ ఆలోచన ఏమంటే ఇంకెవరున్నారు, హిజ్కియా కూడా చాలా చక్కగా చాలా బాగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. అయితే రోగం వచ్చింది, వస్తే ప్రభు నువ్వు చచ్చిపోతావు. కానీ వెంటనే ఏం చేశాడట, రెక్టిఫై చేసుకున్నాడు. అయ్యా నా పాపాలు క్షమించు, బాల్యం నుంచి చేసిన ప్రతి అవిధేయతలు నీ వెనక తట్టుపడేసుకో, నన్ను క్షమించవంటే దేవుడు తిరిగి ఆయుష్ ఇచ్చాడు. ఇది గమనించండి, ఎవరైనా తొలగిపోయిన సందర్భాలు ఎక్కడుంటాయి అంటే క్షామకాలమునే. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్తారా? ఇప్పుడు మనం ఎలా ఉన్నాం చెప్పండి? క్షేమంగా ఉన్నాం, జాగ్రత్త. క్షేమంగా ఉన్నాం, జాగ్రత్త. ఈ సమయాన్నే ఏం చేస్తాడు, కొంచెం స్పిరిచువల్ రిలాక్స్లోకి వెళ్ళిపోతామండి. రిలాక్స్లోకి వెళ్ళిపోయి రొటీన్గా చేసే పనులు ఏమి చెయ్యం. పర్వాలేదులే, ఒకరోజు మానేస్తే ఏమవుతుంది. ఇవన్నీ కూడా నేను ఇంకా అన్ని వివరాలు చెప్పనాల్సిన అవసరం లేదు. దేవుని ఆత్మ ప్రేరణతో ఈ మాటలు చెప్తున్నా. నా మెసేజ్ చాలా నాకు ఒకటి, కానీ ప్రభు నన్ను ప్రేరేపిస్తుంది ఏంటంటే, ఇన్నిసార్లు చేసినా నేను మౌనంగా ఉన్నానంటే, ఇన్నిసార్లు నిర్లక్ష్యంగా ఉంటున్నా నేను మౌనంగా ఉన్నానంటే నేను చేతకడు అనుకుంటున్నావా? ఏమండి, మనందరి విషయంలో ఈ మాట గమనిస్తారా? దేవుడు ఏమి చేతకనుడు కాదు అన్నవారు స్తోత్రం చెప్తారా? ఏమండి, ఆయన చేతకనుడు కాదు, ఆయన దీర్ఘశాంతమే. కనుక మరింత సమీపం అవుదాం. ఆయన మాట, ప్రతి మాట స్వీకరిద్దాం. అవును ప్రభువా, మరొక ఆయుష్ నాకు ఇచ్చావు, ఏమో రేపు ఉంటుందో లేదో తెలియదు కదండి. గ్యారంటీ లేని లోకంలో ఉన్నామా? ఇప్పుడు కాదు, ఎప్పుడు గ్యారంటీ లేదు. కనపడేది ఏది నిత్యము కాదు, శాశ్వతమైనది కాదు, అశాశ్వతమే. కనుక మనం ఏం చేయాలంటే ఏమండి, దేవుని కరెక్షన్, దేవుడి హెచ్చరిక స్వీకరిద్దాం. దావీదు కూడా ఇలాగ అనుకున్నాడు, క్షామకాలమున సూపర్ అనుకున్నాడట. కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? గోతి వరకు వెళ్ళిపోయాడట. అయ్యా నేను గోతులోకి వెళ్ళిపోతే నీకేం ప్రయోజనం? చచ్చిపోతే నేను నిన్ను స్తుతించగలుగుతానా? ఒక్క అవకాశం ఇవ్వు, నిన్ను స్తుతిస్తాను, ఈ సత్యాన్ని గురించి సాక్ష్యం ఇస్తాను. దేవుడు తిరిగి ఆయుష్ ఇచ్చాడు. అప్పటి నుండి బహుశా ఆయన కీర్తనలు, ఆయన స్టైలు, ఆయన లైఫ్ విధానం అంతా మారిపోయిందండి దావీదు జీవితంలో. కనుక కష్టకాలం అనేది ఎంత అద్భుతమో, ఎంత ఆశీర్వాదకరమో. కనుక మనం పారిపోవద్దు. అలాగని స్థిరంగా క్షామకాలమున ఆ నెమ్మదిగా ఉన్న పరిస్థితిలో రిలాక్స్ అయిపోవద్దు. మన భక్తిని కొనసాగిద్దాం, మన తీవ్రతను కొనసాగిద్దాం. ఏమంటే సాతాను ఏం చేస్తారంటే, రిలాక్స్గా ఉన్నారా, కూల్గా ఉన్నారా అన్నాడు అని తన సైన్యాన్ని వేసుకుని వచ్చేస్తారనమాట. కనుక వాడి దాడికి మనం దొరికిపోతాం ఎప్పుడు? అన్ని విషయాలు నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు, రిలాక్స్గా ఉన్నప్పుడు. కనుక అలా చేయకుండా ప్రయత్నం చేద్దాం. ఇంకెవరున్నారు? అననీయ సప్ఫీరా నాకు గుర్తు వస్తున్నారు. ఏమండి, న్యూ టెస్ట్మెంట్లోనే కృపాకాలంలోనే వాళ్ళు ఏం చేశారంట, దేవునికి పరిశుద్ధాత్మకు దుఃఖపరిచారట. ఇంకే 2 మాటలు ఉంటాయి. ఏమంటారు? పరిశుద్ధాత్మను ఎందుకు మోసపుచ్చారు, పరిశుద్ధాత్మను మోసపుచ్చారు, దేవుని ఎదుట అబద్ధం ఆడారు అంటాడు. అబద్ధము, పరిశుద్ధాత్మను మోసపుచ్చారు. ఇలా అనుకున్నారు, ఎవరికి తెలియదు, ఇద్దరు ఏకీవించే కదా అనుకున్నారు. కానీ ఏమయ్యారండి వాళ్ళు? ఎంత టైం తీసుకున్నాడు ప్రభు? ఏం టైం లేదు, 3 hours, హార్డ్లీ 3 hours, 3 గంటలు కదా. ఆమెను పాతిపెట్టి, ఆయన పాతిపెట్టి వచ్చి 3 గంటల్లో మేడం వచ్చారు, ఆవిడ చనిపోయారు. ఇద్దరు స్పాట్ డెడ్. 3 hours గ్యాప్లో ఇద్దరు బెరెల్ కూడా అయిపోయింది. ఏంటిదంతా? ఏమండి, ఇన్ని సంగతులు మన కళ్ళ ముందున్నా, ఓ కూల్, నో ప్రాబ్లం బ్రదర్, నో ప్రాబ్లం సిస్టర్, కూల్గానే ఉన్నాం. బహుశా అది మనకు తగదు అని ఈరోజు ప్రభు మనల్ని హెచ్చరిస్తున్న మాట. ఏమంటే ఈ మాటను బట్టి నేను భయపడుతూ క్షామకాలమున నాకు డోంట్ కేర్ అనుకున్నాను, కానీ శ్రమ అప్పుడే వచ్చేస్తుంది. కనుక నిరంతరం ఎలా ఉండాలంటే యుద్ధ కాలంలోనే ఉన్నాము. మనం యుద్ధకాలం ఉన్నాం. నరుల కాలము భూమి మీద యుద్ధకాలం కాదా? ఇది యుద్ధకాలమేనండి. యుద్ధకాలం ఎవరు రిలాక్స్ అవుతారు? దావీదు రిలాక్స్ అయితే తెచ్చిపెట్టుకుంటే తంట. ఏమండి, కనుక రిలాక్స్ అవ్వద్దు. ఎల్లప్పుడూ మనం ఏమైతే బోధించబడుతున్నామో, ఏమంటే భక్తి విషయంలో మనమే సాధకం చేసుకోవాలట కదండి. ఇంకెలా ఉండాలట? పౌలు చెప్తాడు కదండి, పందెపు రంగమందు పరిగెత్తువారు అందరూ పరిగెడతారు, కానీ ఒకడే బహుమానం పొందుతాడు. అంతే. ఫస్ట్ ఎవరికి వస్తుంది? ఫస్ట్ ఒక్కళ్ళగా వస్తుంది. ఆ ఒక్కలా ఉండాలట. ఏమండి, నాకు ఎప్పుడు ఆ భయం ఉంటుంది. ఆ ఒక్కడు ఏం చేస్తాడు? సడన్గా అసలు ఎప్పుడు రన్నింగ్ ప్రాక్టీస్ లేనాడు పరుగు పందు పెడితే ఫస్ట్ వచ్చేస్తాడా? రాడే. వాడు నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అది తిన్నంటాడు, ఇది తిన్నంటాడు. ఏంట్రా అంటే, అమ్మో నేను
అథ్లెట్, లేకపోతే నేను ఆటగాడిని, లేకపోతే పరిగెత్తేవాడిని, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, నీకులా తింటా కుదరదు బాబాయ్ అనాలి కదా. అన్ని విషయాల్లోనూ అలర్ట్గా ఉంటాడండి. ఆ ఒక్కడే బహుమానం పొందేవాళ్ళగా మనం ఉండాలట. కనుక బహుమానం ఈ ప్రాక్టీస్ చేసేవాళ్ళు, లేకపోతే క్రికెట్ ప్లేయర్స్ కానీ వీళ్ళందరూ ఎప్పుడు ప్రాక్టీస్లోనే ఉంటారండి. రిటైర్మెంట్ ఇచ్చేసినా సరే, మీరు అడగండి టెండూల్కర్ని కానీ, రిటైర్మెంట్ అయిన వాళ్ళ పేర్లు చెప్తారా? ధోని, టెండూల్కర్, యువరాజ్, వీళ్ళని అడగండి. వాళ్ళు ఎంత లావైపోయి ఎవరా అంటే తిరుగుతారా? నెవర్. ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారండి. వాళ్ళకున్న టాలెంట్స్ కనుక వాళ్ళకి ఏ ఛాన్స్ వస్తాయి? కోచ్గాను కదండి, చాలా ఉన్నతమైన ఆట కంటే ఇంకా మంచి మంచి పొజిషన్స్ వాళ్ళకి వస్తాయి. కారణం ఏంటంటే దే ఆర్ ఇన్ ప్రాక్టీస్. మరి మనము ఫుల్ ప్రాక్టీస్ నిల్, ఇంకేదో చెప్పాలి, రైట్? దయతో గమనిస్తారా? మనం మన భక్తి విషయంలో కాంప్రమైజ్ అయిపోవడానికి కుదరదండి. అయిపోయే టైం అస్సలు కాదు. బిఫోర్ కరోనా జనాలు అలాగే ఉన్నారు, రిలాక్స్డ్గా. ఏమండి, ఏ రాజు ఏ మనుషులు ఫుల్ కూల్గా, మనకేంట్రా, తినండ్రా, తాగండ్రా అలాగ అనుకున్నారు కుటుంబాలు. నాట్ ఓన్లీ కుటుంబాలు, రాజులు అలాగ అనుకున్నారు. ఏమండి, గొప్ప గొప్ప వాళ్ళు మనకు తిరగలేదు. ఒక్క క్షణంలో, ఏమండి, ఒక్క ఇయర్, కొన్ని నెలల్లో భయపడిపోయి వణికిపోయాం, ముట్టుకుంటా భయపడిపోయాం. కారణం ఏంటంటే ప్రభు అన్నిసార్లు చెప్తున్నాడు, ఆయన ఆకాశం ముందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం, మన మాటలు కొద్దిగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. భయంతోనూ వణుకుతోనూ మనకిచ్చిన రక్షణను మనము కాపాడుకోవాలట. అది దైవ చిత్తం. ఏం పర్లేదు అనుకోవద్దు, రైట్? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఈ విషయాన్ని గమనిస్తే నేను నా టాపిక్లోకి వెళ్తాను. గమనించారు ఎందరూ? మరొకసారి స్తోత్రం చెప్తారా? బీ కేర్ఫుల్, రైట్? పరిశుద్ధ గ్రంథాల నుంచి మన పాఠంలోకి వెళ్దాం కొంచెం త్వరగా. ఇది సామాన్యమైన విషయమే అయినప్పటికీ మన 7వ అధ్యాయము కొండ మీద ప్రసంగాన్ని ముగించేసాం. గత వారంతో మనము ముగించిన తర్వాత 2 వచనాలు అక్కడ ఉన్నాయి. దాన్ని ఎందుకు వదిలేయాలనేసి అనుకుంటూ నేను ఆశపడుతున్నాను. సో ప్రభు కూడా కొద్ది ఆలోచనలు ప్రయత్నం చేద్దాం. ఏమండి, 7వ అధ్యాయం మత్తయి సువార్త 28, 29 వచనాలు సామాన్యంగా కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏంటంట, ఈ పెద్ద ప్రసంగం చేశాడు ఆయన. 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం. ఈ అద్భుతమైన ప్రసంగాన్ని ధ్యానం చేసిన తర్వాత ఆయన బహుశా ఆశీర్వదించి ఆమేన్ అన్నాడు. అనగానే అక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే, యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఆశ్చర్యపోయారట. అంటే సహజంగా మనం ముగించిన వెంటనే ఏం చేస్తాం చెప్పండి? మన చర్చిలో ఇక్కడ ఏం చేస్తారు? ముగించిన వెంటనే సర్దుకుంటూ కాదు, వెళ్ళిపోతాం స్పీడ్గా కదా. అంత స్పీడ్, అయ్యో బాబు ఇప్పటికే 1 గంట టైం అయిపోయింది, టిఫిన్ చేయాలి, లేకపోతే టీ తాగాలి, లేకపోతే భోజనం చేయాలి, వంట చేయాలి కదండి, లేకపోతే అది సర్దాలి, పరుగు. కానీ ఈ కొండ మీద కూర్చున్న వాళ్ళు అందరూ కూడా, కొండ చుట్టూ కూర్చున్న వాళ్ళందరూ అయిపోయింది అంటున్నాడు ఆయన. అయిపోయింది, దీవెని చేసి వెళ్ళండి, లేవండి అంటే అలా చూస్తుండిపోయారు. కారణం ఏంటి? ఆయన బోధకు ఆశ్చర్యపోయారట. ఏం బోధ, ఎన్ని రోజులైంది, టైం ఎంతైంది బాబా అని ఉంటుంది పక్కనోడు ఆవిడ. అంటే మనం వచ్చి ఈరోజు కాదు, 3-4 రోజులు అయ్యింది, 3 రోజులు అయ్యింది. చాలా రోజులు ఉండిపోయారండి. నిద్ర లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, అలా ఉండిపోయారు దేవుని మాటలు వింటూ. ఆశ్చర్యపోయి తెల్లబెట్టేసి అలా చూస్తున్నారు. ఆ కింద రాయబడిన మాట, వారు జనసమూహము ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్ర వలె కాక అధికారం గల వాని వలె వారికి బోధించెను. ఎలా బోధించినట్టు ప్రభు? వారి శాస్త్రుల వలె కాక. వారి శాస్త్రులు ఏం బోధిస్తారు ఏమండి కదా? వాళ్ళు ఏం చేస్తారంటే మంచి సూత్రాలు చెప్తారు, మంచి సూత్రాలు చెప్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి భాను, చాలా జాగ్రత్తగా ఉండాలి తేజ, ఎన్ని చెప్తారు. నువ్వు ఆ పనులు చేసి ఈ పనులు చేసే, కనీసం ఇలా చిటికెన వేలుతో కూడా హెల్ప్ చేయరట. చెప్పడం వరకే. ఎవరి బోధ? శాస్త్రులు పరిసయ్యుల బోధ ఏంటంటే వైట్ డ్రెస్, నాకులాగా చాలా కాలం వైట్ డ్రెస్సులు వేసుకుంటారు, తెల్లని బట్టలు వేసుకుంటారు, సంత వీధిలో స్థుతులు చెప్తారు, ప్రోస్తులో అంటూ ఉంటారట. ఇలాగ గంభీరంగా అద్భుతంగా ఒకవేళ మరి ఇంకేయో అలా ఉంటాయి, కానీ అనుసరణ మాత్రం దూరం. ఇంకా ఏం చెప్తారు? మన తండ్రి అయిన అబ్రహాము గారు ఉన్నారే, మన మోషే, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వస్తారు. కానీ
వాళ్ళు ఏం చెప్తారు, వీళ్ళకి అర్థమైపోయింది, అరే మన శాస్త్రులు పరిచయులు బోధ వేరు, కానీ ఈయన బోధ ఏంటంట, యేసు బోధ ఎలా ఉంటుంది చెప్పండి, నేను మీతో చెప్పినది ఏమనగా. ఆయన బోధ ఏంటండి, మనం చూసాం కదా, నేను మీతో, ధర్మశాస్త్రం ఇలా చెప్తుంది కానీ నేను మీతో చెప్పినది ఏమనగా. వాళ్ళు దానికి ఫ్లాట్ అయిపోయారండి. అబ్బా ఏం బోధ, అథారిటీ ఉందట. యేసుప్రభు బోధలో ఏముంది, అధికారం ఉంది. అసలు ఎవ్వరూ తిప్పుకోలేకపోయేవారు, అలా చూస్తూనే ఉండేవారు ఆయన మాటల్లో. ఏమండి, నేను ఒక భాగాన్ని ఎంచుకున్నాను, యోహాను సువార్త 8వ అధ్యాయం. ఇట్లాంటి విషయాన్ని గురించి ప్రభువు ఆయన బోధ గురించి చెప్తున్న మాటలు నేను కొన్ని విషయాలు మీకు చూపించాలని ఆశపడుతున్నా. 8వ అధ్యాయము 26వ వచనం. ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు కదా. మనం ప్రభువుని అడిగామనుకోండి, అయ్యా ఎక్కడిది బోధ అని అంటే 26వ వచనం, మిమ్మల్ని గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలువు గాని. ఇగో మిమ్మల్ని మీ గురించి చెప్పగలుగుతారండి ప్రభు మనందరి గురించి, ఎందుకు చెప్పలే. నతానియేలుతో అంటాడు, నతానియేలు నువ్వు నా దగ్గర రావక్కర్లేదు, ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే చూశాను, ఏమండి పలానా షాప్ దగ్గర ఉన్నప్పుడే చూశాను, వంతెన దగ్గర ఉన్నప్పుడే చూశాను. ఏమండి ప్రభుకి ఎక్కడ తెలుసు, మనం ఇక్కడికి వచ్చిన తర్వాత కాదు, ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే తెలుసు, పొద్దుట లేచినప్పుడే తెలుసు, ఇదంతా దేవుని తెలుసు. కనుక ప్రభు అన్నాడు, నేను మీ గురించి బోల్డ్ చెప్పొచ్చు కదండి, మిమ్మల్ని గురించి చెప్పుటకు, తీర్పు తీర్చకు చాలా సంగతులు నాకు ఉన్నాయి, కానీ నన్ను పంపినవాడు సత్యవంతుడు. నాకెందుకు, ఆయన సత్యవంతుడు, ఆయన ఇవన్నీ చూసుకుంటాడు. నన్ను అందుకు రాలేదు, తీర్పు తీర్చడానికి రాలేదు, నేను తీర్పు తీర్చడానికి రాలేదు. చెప్పండి. నేను ఆయన వద్ద వినిన సంగతులే లోకమునకు బోధించున్నానని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఏం బోధిస్తున్నాడంటే ప్రభు, ఏమైతే విన్నారో, తండ్రి దగ్గర ఏమైతే విన్నాడో అవే బోధిస్తున్నా. కనుకనే మీరందరూ ఏం చేస్తున్నారు, ఆశ్చర్యపోతున్నారు. ఏమంటే తండ్రి దగ్గర ఏమైతే విన్నాడో, అంటే తండ్రి దగ్గర ఏమైతే విన్నాడో అవే సంగతులు మనకు బోధ చేస్తున్నాడు. ఇప్పుడు కొండ మీద ప్రసంగాన్ని మనం రివ్యూలు తీసుకుని ఒకసారి జిగ్మని వచ్చినాయి అనుకోండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఎక్కడ విన్నారు ఈ మాటలు, ఎక్కడ విన్నారు, ప్రభు ఎక్కడ, తండ్రి దగ్గర విన్న మాటలు, నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, తండ్రి దగ్గర విన్న మాటలు. ఈ మాటలు పరలోకంలో జరిగే సన్నివేశాన్ని, సంభాషణని ప్రభు భూమి తీసుకొస్తే ఎలా ఉంటుంది మరి, ఆశ్చర్యమే. దేవునికి మహిమ కలుగును గాక. ఇదేది ఉట్టుట్టు మాటలు కాదు, పరలోకంలో తండ్రి కుమారుల మధ్య జరిగిన సంభాషణను ప్రభు కొండ మీద పెట్టేటప్పటికి వాళ్ళందరూ మీటింగ్ అయిపోయిన ఏం చేస్తున్నారంట, అలాగే చూస్తున్నారు ఆశ్చర్యంతో. కనుక అన్నాడు, ఈ నా బోధ నా మట్టుది కాదు, తండ్రి దగ్గర విన్న సంగతులు నేను మీకు బోధిస్తున్నాను. తర్వాత ఇంకొక మాట కూడా చూద్దాం, తండ్రి దగ్గర విన్న సంగతులు నేను బోధిస్తున్నా. 28 కూడా. కావున యేసు, మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నా అంతటి నేనే ఏమి చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీకు గ్రహించదు. ఏంటంట, ఈ సంగతులు మాట్లాడాలని తండ్రి కుమారునికి ఏం చేశారట, నేర్పాడట. ఈ మాటలే చెప్పాలి, నువ్వు ఈ మాటలే చెప్పాలి, నతానియేలుతో ఈ మాటలు చెప్పాలి, ఏమండి పలానాయనతో ఈ మాటలు చెప్పాలి అని తండ్రి కుమారునికి నేర్పిన మాటలే నేను మీతో మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం. యేసు బోధ అంతా ఏంటంటే, ఏమైతే తండ్రి దగ్గర విన్నారో, తండ్రి నేర్పించారో. ఇంకొక మాట 38 కూడా మనం చూస్తే, అంటే ఇక్కడ మొదటిదేమో తండ్రి దగ్గర విన్న మాటలు, లేదా తండ్రి నాకు నేర్పిన మాటలు. 20 చూచిన సంగతులే బోధించున్నాను. ఏంటంట 38లో, నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధిస్తున్నా. యేసు ప్రభు బోధ అంతా మనం గమనిస్తే, ఏమైతే తండ్రి దగ్గర చూసారో అదే నేను బోధిస్తున్నా. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వింటున్నప్పుడు యేసు ప్రభు బోధ ఎక్కడదంట, పరలోకపు బోధ అది. కనుకనే భూమి మీద ఉన్న మనుషులకు ఎలాగ అనిపించింది, అది ఆశ్చర్యం అనిపించేసింది. ఏమండి ఇంకా 40వ వచనం కూడా చూస్తే, 40, దేవుని వల్ల వినిన సత్యము మీతో చెప్పిన వాడని నన్ను మీరెప్పుడు చంపవెదకుచున్నారు. ఏంటంటే దేవుని వల్ల వినిన సత్యాన్ని దేవుడు మనకి యేసుప్రభు చెప్పారట. ఎవరి వల్ల, దేవుని వల్ల వినిన సత్యాన్ని మీకు చెప్పడానికి వచ్చాను. కనుకనే అది మనకి ఏమైంది, ఆశ్చర్యం అవుతుందండి. ప్రభువు బోధలో ఇది పరలోకపు బోధ. దేవునికి మహిమ కలుగును గాక.
పరలోకపు బోధ కనుక బోధ విన్న వారి అందరికీ ఆకలి లేదు, నిద్ర లేదు, దాహం లేదు, ఏమీ లేదు, పరవశులైపోయారు. ఎంత సంతోషపడిపోయారు, చాలా ఆశ్చర్యానికి గురి కాబడ్డారు. నేను మరొక మాట, ఒక్క ఎగ్జాంపుల్ మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నా. మార్కు సువార్త మొదటి అధ్యాయంలో ఒక్క పేరాన్ని మీ ముందు పెడతా. ఏమండి, 21వ వచనం నుంచి చూస్తే, అంతట వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే కాదు, నువ్వు చదవకూడదు, మైకున్నాడు చదువుతాను. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి పోయి బోధించెను. ఏంటంట, కపెర్నహూములోకి వెళ్ళారు ప్రభు. అక్కడ రాయబడిన మాటలు నాకు ఆశ్చర్యం అనిపించినాయి. కపెర్నహూములోకి వెళ్ళిన తర్వాత అప్పుడు అంత ప్రయాణం నడకే కదా. అప్పుడు వచ్చి కూర్చుంటే మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకుందాం. కరెక్ట్గా 8:30 చుట్టాలు వచ్చారనుకుందాం. చుట్టాలు వస్తే అయ్యో చుట్టాలు వచ్చారు, టీ పెట్టమ్మా అంటే టీ పెడతా ఉంటుంటే ఈ లోపు ఆయన అడిగారు, అమ్మా ఇక్కడ చర్చ ఎన్ని గంటలకి అన్నారు. 8:45 అమ్మా. అయ్యో 5 నిమిషాలు ఉంది, మళ్ళీ వచ్చి తాగుదాం లేదు తల్లి, నేను వెళ్ళిపోతున్నాను, మీరు రండి అన్నారు అనుకోని వచ్చిన ఆయన. మేమంత ఫ్రీలు అవ్వమండి, 8:45 వెళ్ళిపోవాల్సినంత అవసరమే లేదండి. ప్రభు నాకు ఎందుకు ఆ మాట, ఎందుకంటే ఆయన కపెర్నహూములోకి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి పోయి వెంటనే అవసరం అంటారా ఏమండి? వెంటనే తర్వాత ఎవరికి కావాలి? ఇక్కడ ఏదో మాట్లాడాలనుకున్నాడు ప్రభు మనతోటి. ఏమండి, మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. మందిరం టైం అంటే మీరు రోజు మాట్లాడుతున్నారు సార్, పాస్టర్ గారు రోజు ఇదే మాట మాట్లాడుతున్నారు. రోజు ఇదే మాట మాట్లాడటం వల్ల ఏం జరుగుతుంది తెలుసా మీకు? రోజు ఇదే మాట్లాడటం వల్ల ఏమవుతుంది? అలవాటు అవడం కాదు, అదే మాట అస్తమాను విని ఏమాత్రం లోబడకపోతే ఒక రకమైన అసహనం వచ్చేది. మొదలెట్టేశాడు ఈయన అందుకు భయపడుతున్నాను. కానీ ఏదో మీ మీద ప్రేమ చేత మీరు టైంకి వచ్చేయాలని, మాకంటే ముందు వచ్చేయాలని, మీరు దగ్గర మేము దూరం వచ్చేయాలని, దేవుని మహింపరచడానికి. నాకు ఎందుకు వారు కపెర్నహూములోకి వెళ్ళిరి. వెంటనే బహుశా అక్కడ అడుగుంటారు, ఇక్కడ విశ్రాంతి అంటే అయ్యా ఇప్పుడు ప్రారంభమైపోద్దా రండి అయితేని అని ప్రభు వచ్చేసాడు. కారణం ఏంటంటే ఆయనకి మందిరంలో పని ఉంది. ఎందుకని? అందరిని రమ్మంటే రారు కదా. మందిరంలో అయితే ఖచ్చితంగా విశ్రాంతినైనా మందిరం చేరుకుంటారు ఇశ్రాయేల్ అందరూ, యూదులందరూ. కనుక అక్కడ వెళ్ళిపోయాడు. ఆయన వెళ్తే ఏం చేశాడట, ఆయన శాస్త్రవలే గాక ఆయన సమాజ మందిరంలో పోయి బోధించాడు. అక్కడికి వెళ్ళంగానే ఆయనకు పరిశుద్ధ గ్రంథం ఇచ్చేస్తారు, మీరు చదవండి అంటే ఆహా ఎప్పుడూ లేని ఆనందం కదండి, అంతవరకు లేని అనుభూతి ఆ రోజు వారు పొందుతారు. కారణం ఏంటి? ఆ పరిశుద్ధ గ్రంథం, ఆ మాటలు ఆయన కొరకే. కనుక ఆహా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఎవరి గురించి అయితే బైబిల్ అంతా రాయబడిందో ఆయనే వచ్చి అక్కడ పరిశుద్ధ గ్రంథం చదువుతుంటే ఒకసారి ఊహించిన ఎంత అందంగా ఉంటుంది, అది ఎంత అందంగా ఉంటుంది అంటే. ఒక దిక్కున అంటాడు కదా, ఒకసారి అక్కడ ఇచ్చిన తర్వాత యెషయా గ్రంథం చేతికిచ్చారు. ఆయన మాట చదివి పేదలకు సువార్త ప్రకటించటకును, నలిగిన వారిని రోగులు స్వస్థపరచడానికి అనే రాయబడిన భాగం వచ్చిందట. ఆయన చదివేసి కట్టేసి కూర్చున్నాడు. అందరూ అలా చూస్తున్నారట. అప్పుడు ప్రభు లేచి అంటాడు, మీ వినికిడిలో ఈ మాటలు నెరవేరినయి అంటే ఎవరి గురించి అయితే రాయబడిందో ఆయనే నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దట్ ఈస్ గాస్పల్. అది సువార్త అండి. ఈరోజు మనం అనుభవిస్తున్న సువార్త ఎక్కడిదంటే ఎవరి గురించి అయితే మనం ధ్యానం చేస్తున్నామో ఆయన మన మధ్య నుండి మనతో మాట్లాడుతున్న మాటలు. రైట్, నేను ఆ కోలానికి వెళ్తాను. ఏమండి, ఇక్కడ ఏం జరిగింది? ఆయన బోధించారు. ఆయన శాస్త్రుల వలె గాక అధికారం గలవాని వలె వారికి అక్కడ కొండ మీద ప్రసంగాన్ని గురించి తర్వాత కపెర్నహూములో సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆయన బోధించిన తర్వాత వారందరూ విస్తుపోయారు. ఏం మాటలు ఇవి మన వాళ్ళు చాలాసార్లు చెప్పారు ఈ మాటలే, కానీ ఏం చెప్తే ఎలా ఉందంట, ఇట్స్ సో పవర్ఫుల్. కారణం ఆయన మాటలు, ఆయన మాటలే. కనుక అధికారం కలిగిన వాని వలె ఏంటంట, అధికారం ఆయన శాస్త్రుల వలె కాక అధికారం గల వాని వలె వారికి బోధించాను. కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆయన బోధ ఎప్పుడు బోధ చేసిన ఆశ్చర్యమేనండి. దేవునికి స్తోత్రం. మనము కూడా ఎప్పుడు వాక్యం విన్నా ఏం జరుగుద్ది? ఆశతో కూర్చుంటే ఆశ్చర్యమే. ఎన్నిసార్లు 23వ కీర్తన మీరు ఎన్నిసార్లు చదవండి,
ఎన్నిసార్లు బోధ వినండి, ఎన్నిసార్లు పాటలు పాడండి, ప్రతిసారి క్రొత్త ఆనందాన్ని కలుగుతుంది. అంటే ఎగ్జాంపుల్ 23వ కీర్తన. ఎంతమందికి 23వ కీర్తన వచ్చండి? వచ్చు కదండి, కొద్దిమందికి వచ్చారు. మీకు కూడా వచ్చేయాలి. ఎప్పుడో చెప్పాను మీకు 23వ కీర్తన చాలా అద్భుతమైన కీర్తన. అంటే ముందు నేర్చుకోగలిగింది చిన్న కీర్తన, రైట్? ఓకే, యెహోవా కాపరి తెలుసు కదా, రైట్? కనుక అంటే నేను అంటాను, వాక్యము యేసు ప్రభు, ఆయన మన మధ్యన ఉన్నారు. ఆయన గురించి ఎప్పుడు ఆలోచించినా ఒక నూతన కోణాన్ని ప్రభు మనకి ఇవ్వగలుగుతారు. ఆశ్చర్యమే. అప్పటి నుండి మొదలైన ఆశ్చర్యం ఎప్పటి వరకు ఉంటుంది అంటారు? ఇది వాక్యం క్లోజ్ అయిపోయేటంత వరకు ఉంటుందండి. భూమి మీద వాక్యం ప్రకటించబడదు అని చెప్పేటంత వరకు ఆశ్చర్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక, రైట్? కనుక ఆయన ఆశ్చర్యపోయారు, వాళ్ళు ఆశ్చర్యపోయారు. కనుక ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడుండెను. వాడు, నజరేయుడగు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నశింప చేయటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలే. ఎక్కడున్నాడు అండి ఆయన? ప్రార్థనలో ఉన్నాడు. ఎవరు? దయ్యం పట్టినాడు ప్రార్థనలో ఉన్నాడండి, సమాజ మందిరంలో ఉన్నాడు. వాడు రోజు వచ్చేస్తాడు చర్చికి బైబిల్ తీసుకుని, రోజు వచ్చేస్తాడు. రోజు బాగానే ఉంది, ఏమీ ఇబ్బంది లేదు, డిస్టర్బెన్స్ ఏమి లేదు. ఈ రోజు డిస్టర్బెన్స్, ఎందుకు వచ్చావు నువ్వు అంటాడు. ఎవరు? వాడు రాకూడదు లెక్క ప్రకారం కదండి, సమాజ మందిరంలోనికి దయ్యము రాకూడదు, కానీ వచ్చేసింది దయ్యం. ఎవరినో బేస్ చేసుకూడదండి. ఏమండి, మీరు గమనించాలి. ఇంకొక సన్నివేశాన్ని, ఒక సత్యాన్ని మనం గమనించాలి. మన కుటుంబాల్లోకి అపవాది ప్రవేశించడానికి కలిగిన మార్గాలు ఏంటి? మన కుటుంబాల్లోనికి అపవాది లేదా దయ్యం, ఈ మాట అనండి అవసరం అందరూ, మీరు భయపడతారండి. దయ్యం ప్రవేశించడానికి మార్గాలు ఏంటి చెప్పండి? కిటికీలు, తలుపు సందులు. ఓ పాస్టర్ గారు ఉండేవారు మాకు తెలిసి, క్రిస్టాఫర్ గారు అని, ఆయన ఉన్నారు ఇప్పుడు. ఆయన అంటారు, ఇది మూసేయండి, అది మూసి అక్కడ వాక్యం పెట్టేయండి, కిటికీల దగ్గర వాక్యం పెట్టండి అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కిటికీలోంచి వచ్చేది దెయ్యం అనేసి. పాపం, దెయ్యాలు కిటికీలు ఏమి ఆగవండి, ఆగవు, డోంట్ కేర్, వచ్చేస్తాయి. కానీ రావడానికి వాటికి దారి కలగాలి, ఒక వే ఇవ్వాలి. ఎవరు? మనం. ఎవరైతే కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ వీక్ పర్సన్ అంటే మన నీరసమైన వాళ్ళ గురించి అంటలేదు నేను. మానసిక బలహీనత కూడా కాదు, దేవుని విషయంలో బలహీనంగా ఉన్న వారి ద్వారా వచ్చేస్తాడు లోపలికి. ఇక్కడ ఈ సమాజ మందిలో చాలా కాలం నుంచి సమాజ మందిలో ఉన్నాడు. ప్రభువుని అడుగుతున్నాడు, నువ్వు ఎందుకు వచ్చావు? మమ్మల్ని అప్పుడే పంపేస్తావా? కొంతకాలం ఇక్కడ ఉండని, నువ్వు తెలుసు, నువ్వు దేవుని కుమారుడు, పరిశుద్ధుడు, ఓరికి మాట్లాడుతున్నాడు. నోరు మూసుకో, నువ్వు ఉండే ప్రదేశం ఇది కాదు, గెట్ లాస్ట్ అన్నాడు ప్రభు. ఏమన్నాడు? ఎవరు ఉండాలి సమాజ మందిరంలో? దేవుని మందిరంలో ఎవరు ఉండాలి? నేను ఉండాలి, నా బిడ్డలో ఉండాలి. నువ్వెందుకు వచ్చావు? నీకు ఆల్రెడీ తీర్పు, జడ్జిమెంట్ కన్ఫర్మ్డ్ కదండి. అపవాదికి మన దూతలకి జడ్జిమెంట్ ఏంటి? అపవాది లేకపోతే బంధకాల్లో, లేకపోతే పాతాళంలో ఒక మూలకి అగ్ని గంధకాల చేత వారికి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. ఆ కన్ఫర్మ్ అయిపోయిన దాని చేతే ఒక్కడో లేకపోతే ఆ కొద్దిమంది వెళ్ళడానికి ఇష్టం లేకుండా మనల్ని పోగేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో మనం దొరకట్లే. ఎవరైనా కొంచెం వీక్గా ఉన్నారా? అంతే, థ్యాంక్ యూ సిస్టర్, ఐ లవ్ యూ, ఎప్పటి నుంచి అవకాశం ఇస్తారో అని చూస్తున్నాను, నువ్వు ఇచ్చావు, ఇంకా చూసుకో. ఇంట్లోకి వచ్చాడంటే ఏం చేస్తాడండి? అక్కడ మంచోడా? కాదే, రచ్చరచ్చే. కనుక ఇంటి వారందరూ చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఇంట్లోకి ఎంటర్ అయిపోతాడండి. ఇంట్లోకి అయితే ఎంటర్ అయిపోతాడు, లేకపోతే మందిరంలోకే, ఎక్కడికైనా వీక్ పర్సన్ అంటే ఇన్ ద సెన్స్ దేవునికి ఉన్నతమైన స్థానం ఇవ్వకపోతే ఆ స్థానం ఎవరు ఆక్యుపై చేస్తారు? అపవాది ఆక్యుపై చేస్తాడు. ఆ తర్వాత గందరగోళం, రచ్చ. ఈ మందిరంలో పాపం నేను అనుకున్నాను, ఈ అన్నాడు వాడి మాట గమనిస్తే, నేను నజరేయుడు కదండి, అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉన్నాడు. వాడు, నజరేయుడు యేసు, మాతో నీకేం పని? అంటే మాతో అంటే అర్థం ఏంటి? ఒకడు కాదు, ఈ బ్రదర్ ఒకడు కాదు, మాతో మీకేం పని? చూడండి ఎంత అందగా అన్నాడు. మాతో నీకేమి? మమ్ము నశింప చేయటకు వచ్చితివా? నీవెవడవో మళ్ళీ అక్కడ నాకు తెలియను అంటే వీడు పెద్దోడు అనమాట, ప్రెసిడెంట్ గారు. ఇంకా వీడి మెంబర్స్ ఉన్నారు అందులో, ఆ వ్యక్తిలో. కనుక ప్రెసిడెంట్ గారు మాట్లాడుతున్నారు, మాతో నీకేం పని? నువ్వెవడవో నాకు తెలుసు. నాకు అలాగ అర్థమైంది కదండి. ఈ పెద్దోడు, వాడికి అసిస్టెంట్లు అందరూ కలిసి చక్కగా తెస్టేసి కూర్చున్నారు. ఎక్కడ? మందిరంలో. మందిరంలో అదే వీళ్ళు మందిరంలో అంటలేదు నేను, ఎవడో అవకాశం ఇచ్చాడు. ఓ బ్రదర్,
ఓ బ్రదరో సిస్టర్ ఎవరో అవకాశం ఇచ్చారు, అందులో సెటిల్ అయిపోయాడు, ఒక్కడు కాదట. మీరు గమనించండి, నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నాను. మనం అందరం వెళ్ళగొట్టేసామండి, మనలో ఉన్న దెయ్యాలు వెళ్ళగొట్టేసాం. కానీ అప్పుడప్పుడు ఆశ తీరక వస్తూ ఉంటాయి. వచ్చి ఎలా ఉన్నారు సిస్టర్, ఎలా ఉన్నారు బ్రదర్, ఎలా ఉన్నారు, నిండుగా ఉన్నారా, నిండుగా ఉన్నారు, ఇంకా నిండుగా ఉన్నారు, ఎప్పుడు ఖాళీ చేస్తారో అని వెళ్ళిపోతారట. ఎవరైనా నిండుగా లేకుండా చక్కగా అలికి కదా, దేవుడు ఉండి 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 బయటికి గెంటేసిన ఇల్లు ఎలా ఉంటుంది? ఇల్లు అంటే మనుషులు కదండి. అంతవరకు దేవునితో మెండుగా గడిపి ఇక్కడ నుంచి దేవుడికి నాకు కటీఫ్ అనేసి ఉన్నాం అనుకోండి, అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. ఈ టైంలో తెలిసిపోద్ది మెసేజ్, టింగ్ అని మెసేజ్ వెళ్ళిపోద్ది. ఎవరికి? అపవాది వస్తాడండి. వచ్చి చూసి ఆహా, అంతవరకు ఎక్కడ ఉన్నాడంటే నది ఒడ్డున తిరుగుతూ ఉంటాడంట అపవాది. వచ్చి చూసి చాలా క్లీన్గా ఉంది, ఆయన లేరా, వెళ్ళిపోయారు, ఆయన అన్నట్లేదు. వచ్చేయండి ఎవరిని? ఇంకా అంతకంటే పనికిమాలిన వాటిని మరి ఏడని ఉంది అక్కడ, మరి 7 దెయ్యాలు తీసుకొచ్చి థ్యాంక్ యూ అని ఉండిపోతారంట. ఆ భక్తిగా ఉన్నప్పుడు కంటే అంతకుముందు భయంకరమైన కంటే ఉన్నతంగా పనికిమాలలో తయారైపోతారంట. ఎందుకని? పనికిమాలలో తీసుకొచ్చి నిశ్చయిస్తే ఇంక కుదరదు. అలాంటోడు మారు మనసు పొందడం అసాధ్యమంట. రైట్? ఎంత జాగ్రత్తగా ఉండాలి. కనుక ఏ అవకాశం ఇవ్వకూడదట. ఈరోజు మనం గమనించాల్సి, ఏ మాత్రమో అపవాదికి అవకాశం ఇవ్వకూడదు, ఫుల్ టైట్లో ఉండాలి. అందుకే మొన్న ఒక వారం పాస్ గారు ఎవరో చుట్టూరు మనం ఒక గోడ కట్టుకోవాలట. గోడ శత్రు దుర్భేద్యమైనది, లేకపోతే అపవాది రానంత గోడ మనం కట్టుకోవాలి. రైట్? ఫిజికల్గా ఇటులతో కాదు. రైట్? ఏం జరిగిందంట, వాళ్ళు ఇలాగ అంటున్నారు. అంటే నీవు పరిశుద్ధుడు అని కేకలేస్తే అందుకు యేసు ఊరకుండము, వాడిని విడిచిపెట్టి పొమ్మంటే గద్దెంపగా అపవిత్రాత్మ వాడిని వెలవెల్లాడించి పెద్ద కేకేసి వాడిని తోసేసి కసి ఏంటంటే అండి, నాకు భలే ఆశ్చర్యం వేసింది. ప్రభు అన్నాడు, నోరు మూసుకో, వెళ్ళిపో, ఖాళీ చేయాలంటే ఒక్కసారి ఒయ్యి అనేసి ఎవరి మీద పడిపోయి, ఈ వ్యక్తి పడిపోయి అప్పుడు వెళ్ళిపోయాడట. ఏమీ హాని మాత్రం చేయలేదు, ఎవరికి తగలరాలని తగలేదు. అక్కడ రాయబడి లూకాసు వార్తలు క్లియర్గా ఉంది, ఎవరికి హాని చేయలేదు. 4వ అధ్యాయంలో హాని చేయకుండా వెళ్ళిపోయాడు. చూడండి అక్కడ తర్వాత ఏం జరిగింది, 26 తర్వాత వెలువెల్లి ఆడించి పెద్ద కేక వేసి మనం విడిచిపోయాను. అందరూ విస్మయం ఉంది, ఇదేమిటో మన మందిరంలో ఇన్నిసార్లు వచ్చాము, వీడు దెయ్యం పట్టినట్టు మనకు తెలియదే. ఎందుకు తెలుస్తుంది? ప్రభు వస్తే కదా తెలిసేది. ప్రభు రావడానికి మనం అనుమతిస్తే కదా తెలిసేది. ఆయన చక్కగా మహిమ పొందాలి కదా. అప్పుడు ఆయన వచ్చాడు, తెలిసింది. వాళ్ళు ఏమన్నారు, ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారముతోనూ అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం. కనుక ఆయన బోధకు ఆశ్చర్యమే, ఆయన చేసిన కార్యాలకి ఆశ్చర్యమే. ఎంతో వింతైన కార్యాలు ప్రభు చేశాడు ఆయన ఉండగా. రైట్? వచ్చేద్దాం. ఇప్పుడు లేడు కదండి, ఇప్పుడు ప్రభు లేడు కదా. అలాంటి బోధలు ఎక్కడుంటాయి అలాంటి బోధలు? ఏమండి, వాక్యము మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న వాక్యం ఎవరి వాక్యం ఇది? ఇంకా మీరు 1వ యోహాను పత్రిక అందరూ తెరవద్దు, కానీ 1 యోహాను పత్రిక మొదటి మాట చదువుతారా? మొదటి మాట 1 యోహాను పత్రిక, 1 John ఎపిస్టల్. అదే సరిపోద్ది నాకు. దాన్ని లైట్గా చదివితే ఎలాగా? జీవవాక్యమును గూర్చినది. ఏంటంట? జీవవాక్యం. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న ఏ వాక్యం అంటే అది జీవవాక్యం. అంటే అర్థం ఏంటి? జీవం కలిగిన వాక్యం. అంటే ఈ బోధ యేసు ప్రభు బోధ, ఆయన చనిపోయి తిరిగి లేచిన బోధ. ఆయన చనిపోయి సమాధిలో ఉండి నా బోధ చెప్పండి, నా గురించి చెప్పండి, నేనైతే బెడ్లోకి లేవలేకపోతున్నాను అన్న బోధ కాదు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు కనుక. మనం ఇందాక ఇక్కడ చదివిన యోహాను సువార్తలో 28వ వచనమే కదా, నేను పైకెత్తబడినప్పుడు, అదే చదవాలి, చూడతాను ఇంకోసారి. మనుష్య కుమారుడు పైకెత్తబడినప్పుడు, యేసు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, ఏంటంటే మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు, నా అంతట నేనే ఏమీ బోధించలేదని మీకు అర్థమవుద్దండి. నన్ను ఎత్తుతారు పైకి, ఎత్తారు ఆ ప్రభుని. ఏమండి, ఆ గొల్గోతా కొండ మీద ఎత్తారు, పైకి ఎత్తారు, ఇద్దరి మధ్య సిలువలో వేడదీశారు. అప్పుడు మీకు అర్థమవుతుంది నేనే ఆయనని. అంటే ఆయన అలా లేడు,
సమాధి చేసేశారు, 3వ దినాన తిరిగి లేచాడు. కనుక ఆయన బోధ ఏమైంది? ఇప్పుడు జీవంతో కూడింది అయింది. దేవునికి స్తోత్రం. యేసుప్రభు బోధ జీవంతో కూడిన బోధ, చచ్చినోడు బోధ కాదు. దేవునికి స్తోత్రం. చచ్చినోడు బోధ కాదు. చెప్పి 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 చచ్చిపోయాడు అనుకోండి. ఇప్పుడు ఆయన మాటలే చెప్తున్నాను రా, మీ నాయన, మీ తాతయ్య వీళ్ళందరూ చచ్చిపోయారు, లేస్తారు తర్వాత. కానీ ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్న బోధ ఎవరిది? తిరిగి లేచిన జీవంతో కూడిన బోధ. కనుక ఇప్పుడు ఆయన బోధకి ఆయనే సాక్షి, ఆయనే తన ఆత్మ నుంచి మన ద్వారా మాట్లాడుతున్న బోధ. నేను కరెక్ట్ పాయింట్కి వచ్చేస్తున్నాను. కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఈ బోధ, ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్న బోధ ఏంటి అనేది పౌలు మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ అధ్యాయము కథలు 12వ వచనం. ఆ ఒక్క ఏంటంట? క్రీస్తు సువార్త ప్రకటించుటకు. చూడండి ఈ మాట గమనించాలి. క్రీస్తు సువార్తను ప్రకటించుటకు. ఇప్పుడు పౌలు ఏం ప్రకటించాడు? క్రీస్తు సువార్తను. ఏమండి, యేసు ప్రభు ఏమో తండ్రి దగ్గర నేర్చుకునే బోధిస్తే, ఇప్పుడు యేసు ప్రభు బోధని మనం ఏం చేస్తున్నాం? క్రీస్తు సువార్త. దేవునికి స్తోత్రం. ఏ సువార్త అంటే ఇది? క్రీస్తు సువార్త. ఈ క్రీస్తు సువార్త జీవంతో కూడిన సువార్త. ఇది ఏం జరుగుతుంది? ఇది వింటున్నప్పుడు మనకేం జరుగుతుంది? సేమ్ యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఎలా జరిగినవో, యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆయన మందిరానికి వస్తే ఎలా జరిగినాయో ఇప్పుడు ఆ విధంగానే జరుగుతున్నాయి. నమ్మిన వారు స్తోత్రం చెప్తారా? అంతే కదండి. వాక్యం వినడం ద్వారా మనకేం కలిగింది? విశ్వాసం కలిగింది. ఆ మాటలు నేను కొన్ని లిస్ట్ పెట్టుకున్నాను. ఒక 7 విషయాలు మీకు చెప్పేసి నా వాక్యాన్ని ముగించేస్తాను. ఏంటంటే ఈ బోధ వల్ల మనకేం జరిగింది. ఇప్పుడు యేసు ప్రభు బోధనే మనము క్రీస్తు సువార్త. పౌలు అంటున్నాడు, ఇదేంటి? ఏ సువార్త అంట? మేము క్రీస్తు సువార్తను ప్రకటించడానికి అనుకూలమైన సమయం దేవుడు మాకు ఇచ్చాడు అంటాడు. ఏమండి, ఇప్పుడు మనం బోధించుకునేది క్రీస్తు సువార్త. యేసు ప్రభు ఉండగా ఏమైతే బోధించబడిందో ఆయన మాటలే మనం ధ్యానం చేస్తున్నాం. ఇంకా మరింత సంఘానికి భక్తుడు అయిన పౌలు ద్వారా, పేతురు ద్వారా ఇచ్చిన ప్రత్యక్షతలు ఇక అనేకమైనవి మనం ధ్యానం చేస్తున్నాం. సో ఇదంతా ప్రభు యాక్సెప్ట్ చేసిన బోధ. ఈ బోధ ద్వారా ఏం జరుగుతుంది చెప్పండి ఒకసారి. మొదటి మాట ఏమండి, ఈ క్రీస్తు సువార్త కొరింథీ పత్రిక 1:21 ప్రకారం మనందరికీ బాగా తెలిసి మాటలు ఏం జరిగిందంట? మొదటి కొరింథీ పత్రిక 1:21 జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుణ్ణి ఎరగకుండాను. ఏంటంట? దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగలేదు. ఏమండి, లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగకూడినందున సువార్త ప్రకటన. ఒకసారి ఏంటండి ఇప్పుడు జరిగేది ఏంటి? సువార్త ప్రకటన. బయట వాళ్ళకి ఇది ఎలా ఉంటుంది? ఏమంటారు? కాసేపు వాకింగ్ చెప్తారు, ఏం చెప్తారండి, ఏమొచ్చేది ఏంటి? ఏమండి, వాళ్ళ జ్ఞానము దేవుణ్ణి వెతకలేకపోయింది. కానీ వారి దృష్టిలో ఇదేంటంట? వెర్రితనం. సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం. సువార్త ద్వారా నమ్మి రక్షణ పొందిన వారు స్తోత్రం చెప్తారా? మనమందరం అదే కదండి. మనందరికీ కలలో దేవుడు కనిపించి, ఎస్ సిస్టర్, ఎస్ బ్రదర్, యూ కెన్ బ్యాప్టైజ్ అని చెప్పారా? నాకు చెప్పలేదండి. వాక్యం వినే కొన్ని చర్చెస్ అవి కూడా ఉన్నాయి. ఏం చేయాలి? దేవుడు కలలో కనిపించి, ఎస్ బ్రదర్, నీ పాపములు క్షమించబడ్డాయి, నీవు బాప్తిజం పొందొచ్చు అంటేనే పొందుతారు వాళ్ళు. చిన్న చర్చ్ కాదు, వెరీ బిగ్ చర్చ్, ఇంటర్నేషనల్ చర్చ్. వాళ్ళకి దేవుడు కనిపించాలి. అంతవరకు బాప్తిజం లేదు, ఏమీ లేదు. నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పి దేవుడు చెప్తే అప్పుడు బాప్తిజం పొందడానికి లేక సాక్ష్యం చెప్తారు. అదొక విధానం ఆఫ్ కోర్స్. కానీ నేను నమ్మింది ఎలాగా? బహుశా మీరు నమ్మింది కూడా అలాగే అనుకుంటా. ఎవరికన్నా అట్లాంటి ప్రత్యక్ష కలిగితే కూడా తప్పు కాదు. కానీ అంతవరకు కనిపెట్టి చూడటం అనేదే నాకు భయం. ఏమండి, డిఎల్ మూడియా బహుశా ఒక ఆయన అమెరికాలో ఒక ప్రదేశం, చికాగో ఎక్కడో, ఒక సువార్త, మరీ పనికిమాలిన వాళ్ళు అందరూ తాగుబోతు వాళ్ళ దగ్గర ఒక సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళందరూ వచ్చి విన్నారు. వినిన తర్వాత దేవుడు అద్భుతమైన కార్యం జరిగించాడు. వాళ్ళు ప్రార్థన చేసి ఈయన ఆత్మ ప్రేరేపణ వస్తుంది, నువ్వు అడుగు, ఎంతమంది యేసుప్రభుని నమ్ముకున్నారో అడుగు ఒకసారి
అని అంటే ఈయన ధైర్యం సరిపోవట్లేదు. బాబు వీళ్ళందరూ తాగుబోతుళ్ళు ఏళ్ళు ఇక్కడ ఏం అడుగుతాం, ఏదో వాక్యం చెప్పేసాము, ప్రార్థన చేసేసి ఆయన వచ్చేసిన తర్వాత ఆ రాత్రి ఫైర్ యాక్సిడెంట్ అయ్యి 48 మంది ఎంతమంది చచ్చిపోయారట. అదే వీధిలో ఆయన వెళ్ళి గొల్లుని ఏడుస్తున్నాడు చచ్చిపోయిన వాళ్ళ దగ్గర. వీళ్ళందరూ చావుకు నేనే కారణం, వీళ్ళు నేను రాత్రి వాక్యం విన్నారు కానీ ఒక్కరిని కూడా నేను కన్విన్స్ చేయలేకపోయాను. మీరు యేసుప్రభు నమ్ముతున్నారా, ఆయన మీ కొరకు చనిపోయి నమ్ముతున్నారా, యేసుప్రభు అంగీకరించండి, ఎంతమంది అంగీకరించారు అని ఆ కన్విక్షన్లో తీసుకురాలేకపోయాను, చెప్పేసి వెళ్ళిపోయాను. వీళ్ళందరూ చావుకు నేనే కారణం అని ఏడ్చాడట అక్కడ ఒక భక్తుడు. బహుశా డిఎల్ మూడీ అనుకుంటున్నాను నేను, రైట్. కనుక ఏమండి, వాక్యం వినిన తర్వాత మనలో ఏం కలిగింది? పశ్చాత్తాపం కలిగింది. ఏమండి, ప్రభు అయిన వాక్య ప్రకారం నమ్మిన వారు పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున ఇలా బాప్తిసం పొంది ప్రభు ఇంట్లో చేరాం. కనుక మన పాపాలు క్షమించబడ్డాయా లేదా? ఎలా నమ్ముతున్నాం? వాక్యం. సో ఈ సువార్త మనల్ని రక్షించింది. ఇది లోకానికి ఎలా ఉంటుంది? వెరుతాను, అదేంటిది వాక్యమా? ఏమన్నా నీకు కనపడిందా? దర్శనం వచ్చిందా? కళ్ళలో కనపడి చెప్పాడా ప్రభు? అక్కర్లే. అఫ్కోర్స్ కనపడితే తప్పు కాదు, కనపడకపోయినా ఆయన ఉన్నాడు కదండి. తోమా గురించి మనం చూసాం కదా. తోమా ఏమంటాడు? వేళ్ళు పెట్టి తిప్పితేనే కానీ నమ్మను అన్నాడు. ప్రభు అంటాడు, రా తిప్పు, కానీ నీకంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఆ ధన్యత ఎవరికి ఉంది? ఇప్పుడు మనకుంది. ఈ సువార్త ప్రకటనే మనల్ని అందరిని రక్షించింది. మనలే కాదు, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినప్పటి నుండి ఏమండి ఎంతమందిని రక్షించింది ఈ సువార్తే. ఇంత గొప్ప రక్షణ, రైట్. సువార్త ద్వారా మనము, మిగతా వాళ్ళకేమో అదేమో వెర్రితనంగా ఉంది, మనకి ఎలా ఉందంట? రక్షణకు కారణమైంది. ఇంకొక మాట మనం చూద్దామా? సిలువను కూర్చున్న వార్త చదవండి. సిలువను కూర్చున్న వార్త నశించిన వారికి వెర్రితనం గాని రక్షింపబడిన మనకు దేవుని శక్తి. ఏంటంట? ఈ సిలువను కూర్చున్న వార్త నశించిపోతున్న వాళ్ళకేమో వెర్రితనము, మనకు మాత్రము దేవుని శక్తి. నేను ఇంకొక మాట చూపెడుతున్నదండి, చూడండి. 2 కొరింథీ పత్రిక 3 అధ్యాయము 2-3 వచనాలు నేను చదువుతున్నాను, మీరు ఒకవేళ అలా చూడండి. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కదా. ఏంటంట? మనం ఎవరమంట? దేవునికి పత్రికలము. స్వార్థకు మనం ఎవరమంట? పత్రికలము. ఇప్పుడు ఈ రోజుల్లో కరపత్రికలు పట్టుకెళ్ళారు అనుకోండి, చాలా గొడవలు జరుగుతున్నాయి కదండి. ఊర్లోకి రావద్దు, పత్రికలు ఇవ్వద్దు, ఏదో భయపడిపోతున్నారు పాపం కదండి. ఎవరైతే అడ్డగిస్తున్నారో వాళ్ళు భయపడుతున్నారు. కనుక పౌలు అంటాడు, మా కరపత్రిక మీరే కదా. ఎవరట? మనమే. ఏంటిది? ట్రాక్స్ అంటారు కదా, కరపత్రికలు. మనమే క్రీస్తు పత్రికలమంట. అంటే మనం చూసిన వాళ్ళకి ఏం కనబడాలి? ఏమండి, దానియేలు గారికి, అదే హరి గారికి మాట ఇష్టం. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం అనే మాట ఇష్టం కదండి. మీకు ఆ మాట స్లోగన్ ఇష్టం. కనుక మనం ఎవరిని ప్రకటిస్తున్నాం? నోరెత్తకుండగానే కనపడాలంట. అది ఏంటది? మనల్ని చూస్తున్న వాళ్ళు దూరం నుంచి గమనిస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను స్కూల్లో ఉన్నాను, లేకపోతే మీరు షాప్లో ఉన్నారు, ఎవరైనా దూరం గమనిస్తుంటే పత్రిక కనబడిపోవాలి వాళ్ళ దగ్గర. ఏమేమి యేసు ప్రభువును కూర్చున్న సుగుణాలు అన్నీ కూడా మనలో కనబడిపోవాలి. మనం ఆయన పత్రికలమాట. ఇంకొక మాట దాంతో పాటు చూడండి, ఇక్కడ ఎంత చక్కగా చెప్తాడు. రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో. ఏంటంట? దేవుని వాక్యం చేసే పని ఏంటండి? రాతి పలకల మీద సిరాతో రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మనం రాయబడుతున్నాం. ఈ మాటలు ఎక్కడ రాయబడుతున్నాయి చెప్పండి? రాతి పలక మీద సిరా పట్టుకుని రాయటం లేదు. ఏం జరిగిందంటే మన మెత్తని హృదయాల మీద దేవుని ఆత్మ ద్వారా ఏం చేస్తుందండి? స్కల్ప్చర్ ప్రింట్ అవుతుంది మన హృదయాల్లో. ప్రభు అంటాడు కదండి, ఇక రాబోయే దినాల్లో నేను మనుషులకి ఆజ్ఞలు ఇవ్వను, వారి హృదయమును పలక మీద రాసేస్తాను. వారు నిరంతరము వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఉంటారు. ఏమండి, మనకు అస్తమానం ఏదో గుర్తొచ్చి పరిగెత్తుకుని వాక్యం చదవాల్సిన అవసరం లేదు. వెంటనే ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని, దేవా మీకు స్తోత్రం, మన హృదయంలోనే దేవుని వాక్యం ఉండాలని. అది బోధ కదండి. ఇప్పుడు యేసుప్రభు బోధ ఏమైంది? మనకి మన హృదయమును పలక మీద రాయబడుతుంది. అది ఆయన మాటలు అలా ప్రింట్ ఉండిపోతున్నాయి. అన్నిసార్లు బైబిల్ దొరక్కపోవచ్చు అండి. ఒక టైం వస్తుందట, ఆకలి
దాహము లేక వచ్చే క్షామం కాదట, దేవుని వాక్యము దొరకని క్షామం వస్తుందట, కరువు వస్తుందట. కానీ ఆ టైంలో అప్పుడు ఏం చేస్తాం? కనుక ఎంతవరకు నింపుకుంటే అంతవరకు ధన్యులం అవుతాం. కనుక ఇట్టి భాగ్యం మనకు అనుగ్రహించిన ప్రభు. కనుక దేవుని వాక్యం ఏం చేద్దంట? హృదయాల మీద, స్వార్థ ఏం జరుగుద్దంట? హృదయాల మీద రాయబడుతుంది. ఏమండి? 1 రక్షణ కారణము, 2 హృదయాల మీద రాయబడుతుంది, 3 అపోస్తల కార్యాలు 16-14లో మనకు తెలిసి ఇదంతా తీకిపోయినా పర్వాలేదు. ఏంటంట? లూదియా హృదయము దేవుని మాటలు వింటుండగా ఏం జరిగిందంట? తెరవబడిందట. ఏమండి? 16-14 వచనంలో ప్రభు ఆమెను హృదయమును తెరిచెను కనుక, అంటే వాక్యం వింటుండగా ఏం జరుగుద్దంట? మంచి నిద్ర వస్తుందండి. ఏమండి? ఈ చర్చలో నిద్రపోయే వాళ్ళ గురించి ఇంకో మాట చెప్పి మీరు ఏమనుకోవద్దు, ఎవరు నిద్రపోవట్లేదులే, ఎందుకని నిద్రపోతారని భయంతో చెప్తున్నాను. ఏమండి? పౌలు వెళ్ళిపోవాలి ప్రొద్దుట, చాలా ఆలస్యంగా మాట్లాడుతాడు, ఇంకా శ్రద్ధగా వింటున్నారు. ఒకడు ఎవడో ఐతుకు అనేవాడు, ఆడు ప్రహారీ ఏమంటారు దాన్ని, పెట్టగోడ మీద కిటికీ మీద కూర్చున్నాడంట. నిద్ర వచ్చేస్తుంది ఆడికి, కింద పడుకోవాలి కదా. అమ్మో, ప్రార్థనకి వెళ్ళి పడుకుంటే బాగుంటుందా? బాగుంటుంది ఏంటండి మరి, ప్రార్థనకి వెళ్ళి పడుకున్నాం బాగుంటుందా? కనుక అక్కడే కునుపాటు పడుతున్నాడంట. దాబ్బులు పైనుంచి పడిపోయి ఏం చేశాడంట? అందరూ అనంటే నేను అంటాను, ప్రార్థనలో పడుకుంటే చచ్చిపోతామేమో అని భయం నాకు. అందుకనే ఏం చేస్తారు, ఇంకో వీడు నిద్ర వచ్చింది అనుకోండి, వెళ్ళి కొంచెం మంచిలు తాగి వచ్చాడు అనమాట. అలాగా మంచిలు తాగడమో, లేకపోతే ఒక అడుగు లేచి నిలబడటమో, ఓ పాట పాడతానండి అని చెప్పడమో, లేకపోతే ఏదో చెయ్యాలి. నిద్రపోయామనుకోండి పడి చచ్చిపోతామని భయం. అయితే చచ్చిపోలేదులే. ఎందుకు ఈ మాట అన్నానంటే, మళ్ళీ పౌలు వెళ్ళి మీటింగ్ ఆపి వెళ్ళి ప్రార్థన చేసి, ప్రభువా ఈడు నా కోసం వచ్చాడు, నేను రేపు వెళ్ళిపోతానని ఆశతో వచ్చాడు, నిద్రమోహంగాడు, నిద్ర ఆపుకోలేకపోయాడు, సహాయం చేయండి అని ప్రార్థన చేసి ఆయన కన్ఫర్మ్ అయిన తర్వాత వచ్చి మళ్ళీ వాక్యం చెప్పేటప్పటికి వాళ్ళు లేచి పైకి వచ్చేసాడు. వందనాలు పాస్టర్ గారు, వందనాలు పాస్టర్ గారు. అందరూ సంతోషించారు, దేవుని స్తోత్రం. అప్పుడు పౌలు గారు అంటున్నారు, అమ్మ ఎప్పుడు నిద్రపోకండి అని ఉంటారు అనుకుంటున్నాను నేను కదా. ఏమని ఉంటారు? ఇంకెప్పుడు నిద్రపోకండి ప్రార్థనలోను, ఇలా చచ్చిపోతారేమో, నేను ఉండను కదా మరి అన్నట్టుగా. రైట్, గమనిద్దాం. సో దేవుని వాక్యము రక్షణ హృదయాలపై రాయబడుతుంది. వాక్యం ఏంటంటే ఏం జరుగుద్దంట? తెరవబడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ బోధ, యేసుక్రీస్తుని గురించిన బోధ వింటుండగా హృదయాలు ఏమవుతాయంట? తెరవబడతాయి. మీరు మాట చెప్పొచ్చు, ఎన్నిసార్లు విన్నా తెరవబడలేదు సార్ అన్నారు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి. అయ్యా, అందరు హృదయాలు తెరవబడుతున్నాయి, నీ మాట ప్రకారం జీవించగల ప్రయత్నం చేస్తున్నారు, నేను ఎలాగెళ్ళానో అలాగే వచ్చేసాను ప్రభువా అని ప్రార్థన చేయాలి. నా హృదయం కూడా తెరవండి తండ్రి. ఎందుకని? వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే తెరుస్తుంది. హృదయాలను ఏం చేస్తుందంట? తెరుస్తుంది. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడంట. అప్పుడు ఆయన మాటలేందు లక్ష్యం ఉంచు. నేను లక్ష్యం ఉంచలేకపోతున్నాను, ఎన్నిసార్లు చెప్పినా ఇలాగే అయిపోతున్నాను నేను, కనుక సహాయం చేయండి ప్రభువా. నీ వాక్కులో, నీ బోధలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మన హృదయాలు తెరవబడతాయి. దేవునికి స్తోత్రం. మరొక మాట ఏమంటే, రోమపత్రిక 10:17లో వినుట వల్ల ఏం జరుగుద్దంట? విశ్వాసం కలుగుద్ది. దేవుని సువార్త వినడం వల్ల ఏం జరుగుద్దంట అండి? విశ్వాసం పెరుగుతుందా లేదండి? సత్యనారాయణ గారు, పెరుగుతుంది కదా. మొదట ఉన్న విశ్వాసం కంటే వాక్యం వినే కొలది పెరగట్లేదండి మనకి. అమ్మో, వాక్యాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం, పాస్టర్ గారు చెప్పారు కదా, వాక్యం ఎలా ఉంది కదా, ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకున్నాం. కారణం ఏంటి? ఈ బోధలో. ఎందుకని? ఏ బోధ ఇది? చచ్చినోడు బోధ కాదు, జీవము కలిగిన బోధ. దేవునికి స్తోత్రం. ఏమండి, ఎవరో ఒక ఆయన అంటాడు, నాకు ఆయన గురించి జాలేసుకొస్తుంది, శవాను పూజిస్తున్నారు మీరు అని క్రైస్తవులు అనడం ఇది ఎక్కడ చిత్రం? ఏమండి, నాకు తెలుసు కదండి, కానీ ఎందుకంటాడు అలాగా నాకు అర్థం కాలేదు. శవాన్ని పూజిస్తున్నాం మనం. హీ వాజ్ రైజన్ అగైన్. ఆయన తిరిగి లేచాడు కదండి, చచ్చిపోయినట్లు తిరిగి లేచాడు కదా, శవాన్ని ఎలా పూజిస్తున్నాం మనం? భలే ఆశ్చర్యం వేస్తుంది. కనుక మనం ఆరాధించేది జీవము కలిగిన వాక్యాన్ని, జీవము కలిగిన దేవుని, చనిపోయి తిరిగి లేచిన దేవుని, ఆయన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దిస్ ఈజ్ సువార్త. ఇది సువార్త. ఈ సువార్త ఏం చేసింది? మనల్ని రక్షించింది, మన హృదయం పలక మీద రాసింది, మన హృదయాలు తెరవబడింది, ఇంకా మన విశ్వాసాన్ని పెంచుతుందండి. వాక్యాన్ని వినే ప్రతిసారి వింటున్న కొలది ఏం జరుగుతుంది? మనకి విశ్వాసం పెరుగుతుంది. ఏమంటే పెరుగుతుందా లేదా? నా విశ్వాసం పెరుగుతుంది. మీ విశ్వాసం పెరుగుతుందా? ఖచ్చితంగా పెరుగుతుంది వినడం వల్ల. కనుక సాతాను ఏం చేస్తాడు? విననివ్వడు. వాడికి ఎక్కడెక్కడ వీకో వాళ్ళ ద్వారా డిస్టర్బెన్స్, అంతే, విననివ్వడు. ఇది వింటే ఏం జరుగుద్ది?
గొప్ప కార్యం జరిగిపోతుంది, గొప్ప గొప్ప కార్యాలు చేసేస్తాము. కనుక అందుకే ప్రభు దగ్గరికి ఒకరిని తీసుకొచ్చారు. వాడు మొదటగా గుడ్డివాడ, మాటలు రానోడిని తీసుకొచ్చారు కదండి. మాటలు రావండి, వీడు మాట్లాడలేకపోతాడని తీసుకొస్తే ప్రభు అంటాడు, వీడికి మాటలే కాదు, అసలు ఈ మాటలు రావటానికి మూలమైన వినికిడి లేదు వీడికి. కనుక ప్రభు అంటాడు యఫతా అన్నాడు, అంటే కుల్చావ్, అంటే తెరువుబడు పూర్తిగా. వాడి చెవులు, నోరు కూడా సడలింది. అప్పుడు వింటున్నాడు, మాట్లాడగలిగాడు. అంటే సాతాను ఏం చేస్తాడంటే ముందు వినకుండగా చేసేస్తాడు. అంటే మన చెవుల్లోకి ఏదో చేస్తాడు, గీసాలు పోయాడండి. చిన్న డిస్టర్బెన్స్ సరిపోద్ది మనకి, ఇంకంతే మనసు అంతా అక్కడికి వెళ్ళిపోతుంది అంతే. ఈలో వాక్యం అయిపోద్ది. లేవండమ్మా ప్రార్థన చేద్దామంటే అయిపోయిందా. చాలా టాలెంటెడ్ అండి, వాడి దగ్గర బోల్డ్ టెక్నాలజీ ఉంది. కనుక ఆ టెక్నాలజీ అంతా మన దేవుని మహిమ కొరకు వాడకపోతే వాడే క్యాష్ చేసుకుంటాడు. ఏమండి, కనుక విననివ్వడు. వింటే ఏం జరుగుతుంది? సువార్త వింటే ఏం జరుగుద్ది? విశ్వాసం పెరుగుద్దండి. విశ్వాసం ద్వారా ఏం జరుగుతుంది చెప్పండి ఒకసారి, చెప్పండి. ఒక్కొక్క మాట కూడా చెప్తారు. విశ్వాసం ద్వారా ఏం జరుగుద్ది? ప్రపంచం తలకిందులు చేసేయచ్చు అండి. విశ్వాసం ద్వారా ప్రపంచం తలకిందులు చేసేయచ్చు. ఆ తలకిందులు చేయడానికి కలిగిన విశ్వాసాన్ని మాత్రం వినడం ద్వారా, సువార్త వినడం ద్వారా, మరే జిమ్మికుల వల్ల జరగదు. రైట్? సువార్త వినడం ద్వారా జరుగుద్ది. కానీ కనుక అందుకనే పాస్టర్ గారు అస్తమానం అంటారు, అమ్మ ప్రార్థన రండి, ప్రార్థన రండి, ప్రార్థన రండి. గురువారం కూడా వాక్యం చెప్తున్నారు, ప్రార్థన రండి అని చెప్తూ ఉంటారు. మనం నువ్వు వెళ్ళవయ్యా. మా సత్యనారాయణ గారు వెళ్తారు, మా పాప వెళ్తుంది, మేము రాము. అంటే ఉట్నే వాళ్ళ దగ్గరికి ఉన్నారు కాబట్టి అనేసి అన్నమాట. కానీ మొన్న వాళ్ళిద్దరే వచ్చారు అందుకు ప్రార్థనకి. ఎవరు విశ్వాసం వాళ్ళకే. కోర్స్ మన సత్యనారాయణ గారు వెళ్ళి వాక్యం చెప్తే వింటామా? ఇంటికి అమ్మ ఇలా చెప్పారు, వాక్యం చెప్పారంటే బోల్డ్ పనులు ఉన్నాయి, వంట చేయాలని. కనుక నియామక కూడికలు ఎస్కేప్ అవ్వద్దు ప్లీజ్. ఎందుకని అక్కడ వాక్యం బోధించబడుతుంది, ప్రార్థన జరుగుతుంది, మన విశ్వాసం పెరుగుద్దండి. సాతాను చాలా తెలివైనడు, ఆ విషయాన్ని ఎప్పుడు గమనించకూడదు. అంటే ఈరోజు మనం అస్తమానం సాతాను అనడం వల్ల వాడిని ప్రైజ్ చేయట్లేదు, తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఏదో విధంగా. అందుకే పౌలు అంటాడు, అపవాది తంత్రములు మనం ఎరుగని వారం కాదు. చాలా టాలెంట్ కదా, చక్కగా ఏదో తంత్రం పెట్టేస్తారు అంతే. అక్కడి నుంచి పిగుతూ ఉంటాము, ఆ కుక్క తోకని స్ట్రైట్గా చేయడం ట్రై చేస్తూ ఉంటాం. ఈలో ప్రార్థన అయ్యి మన ఇంటికి వచ్చేస్తుంటారు. మాకు స్టోరీ ఉంది, అందుకని గుర్తొచ్చింది నాకు. ఏమండి, చాలా జాగ్రత్తగా మనం ఆ అపవాది బంధకాలు తప్పించుకుంటే తప్ప విశ్వాసంలో లోతైన స్థితికి వెళ్ళలేం. విశ్వాసం కలిగిందా? మన వాక్యం చెప్పినప్పుడు విశ్వాసం ద్వారా ఏం చేశారట? చచ్చిపోయిన తన వారిని తిరిగి విశ్వాసం ద్వారా పొందేశారట అండి. మృతులైన వారిని విశ్వాసం ద్వారా తిరిగి పొందేశారు స్త్రీలు కొంతమంది. విశ్వాసం ఎంత బలమైందంటే మృతులు సైతము లేపేయగలదు. కానీ సాతాను ఏం చేస్తాడు? సారీ, నువ్వు వినకూడదు, చెడ్డ మాటలు వినకూడదు అని చెవులు మూసేస్తాడు. గమనిద్దాం. సో విశ్వాసం ద్వారా వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. కనుక ఇంకా 2వ అధ్యాయం అపోస్తలుల 37వ వచనంలో ఏం జరిగింది? వాక్యం ద్వారా, బోధ ద్వారా ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. కనుక ఆ బోధ విషయంలో మనం ఏం చేయాలి? ఏంటంటే వారు ఈ మాట విని, ఏది బోధ, పేతురు అప్పుడు బోధించాడు, ప్రభు యొక్క జీవవాక్యాన్ని చెప్తున్నప్పుడు వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, ఏంటంట వాక్యం ఏం చేద్దంట? హృదయంలో నొప్పి కలిగిస్తుంది. దానికి అసలైన మాట ఏంటి? పొడవబడిన వారే ఏంటి? హృదయము పుడుచుకుంటుందండి. పొడవబడిన వారే అన్నారు, అయ్యలారా చెప్పండి మమ్మల్ని ఏం చేయమంటారు అన్నాడు. పేతురు లేచి వాళ్ళతో మాట్లాడుతుంటే అక్కడ ఉన్న యూదులు, ఇశ్రాయేల్ యూదులందరూ కూడా వింటున్నారు. ఆయన పైనుంచి మాట్లాడతాడు, కింద అందరూ వింటున్నారు. వింటుంటే వాక్యం అంతా అయిపోయింది, ప్రభు బోధ చెప్తున్నాడు పేతురు, అదే ఫస్ట్ మెసేజ్. పేతురు మాట్లాడుతున్నాడు, అందరూ చెప్పండి సార్ ఏం చేయమంటారు? ఏమన్నప్పుడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. ఇది మీకే కాదు, మీరు ఏ దేశం వెళ్తారో ఆ దేశానికి కూడా వర్తిస్తుంది, పొండి అన్నాడంతే. ఆ రోజున 3000 మంది రక్షణ పొందారు. వాక్యం ఏం చేద్దండి? హృదయాన్ని పొడుస్తుంది. కనుక వాక్యం వినడానికి మనము వేగిరపడాలి, సువార్త వినడానికి మనము వేగిరపడాలి. మనం అంటాము, వద్దులే ఈరోజు ఆదివారం చర్చికి వెళ్ళొద్దు, ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుందాం. కనుక రాత్రి అనేసుకుంటాం, ఏమండి రేపు పొద్దున చర్చికి వెళ్ళలేము కనుక ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుందాం. చర్చికి వెళ్ళాలంటే 6 గంటలు లేవాలి, కనుక ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటే 9 గంటలు లేవచ్చు. అంటే ప్రార్థన మానేసిన వాళ్ళు. రైట్? ఏమండి, దేవుని వాక్యం వినడం వల్ల
వినడం వల్ల విశ్వాసం కలుగుద్ది. వినడం వల్ల పొడవబడతాం. ఏ విషయాల్లో మనం అవిధేయంగా ఉన్నామో, ఏ విషయంలో క్రీస్తుకు మనకి కొంచెం తేడాలు ఉన్నాయో అవన్నీ బయటకు వస్తాయండి. సో పొడవబడతాం. ఇంకా విశ్వాసం ద్వారా అపోస్తలుల గారి 10వ అధ్యాయం చూడండి ఏం జరిగిందంట. 44వ వచనం. పేతురు ఇంకా ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగింది. ఏం జరుగుద్దండి? వాక్యం వింటున్నప్పుడు, బోధ వింటున్నప్పుడు ఏం జరుగుద్దంట? పరిశుద్ధాత్మ మన మీదకి దిగుతాడు. పరిశుద్ధాత్మతో నింపబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యము లేకపోతే బోధ వింటుండగా పరిశుద్ధాత్మ మనకు సహాయం చేసి వాళ్ళు లిటరల్గా పరిశుద్ధాత్మను పొంది వెంటనే భాషలతో మాట్లాడారు. ఒకవేళ అది జరగవచ్చు, లేదా పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేయొచ్చు? అవగాహన పెంచి ఆయన గురించిన కార్యాలు మరింత వివరణగా మనకి ఇవ్వచ్చు. నా ఆశ ఏదో ఒక రోజు వాక్యం వింటుండగానే పరిశుద్ధాత్మ దిగాలి మనందరికి మీద అని నా కోరిక. రైట్, దిస్ ఈజ్ పాసిబుల్. ఎందుకని? మనం ఏం ధ్యానం చేస్తున్నామో, నేనండి మా తాతలండి ఏదోనండి చెప్తారు కదా, మా తాతల నేతులు మూతులు ఇది అంటారు కదా, ఆ ఈ సుత్తి కబుర్లు చెప్పాను అనుకోండి, దట్ ఈస్ నాట్, అది యూస్లెస్. కానీ మనం జీవమైన వాక్యాన్ని, జీవం కలిగిన ప్రభుని ధ్యానం చేస్తున్నప్పుడు ఏం జరుగుద్దట? పరిశుద్ధాత్మ మన మీదకి దిగుతాడండి. సో గొప్ప అనుభూతిని పొందుతాం వాక్యం వినడంలో. అట్లాంటి ఆసక్తి, బోధ, ఈ బోధ ఎంత ఆశ్చర్యమో, ప్రతిసారి ఆశ్చర్యమేనండి. రైట్. సో నేను ముగిస్తున్నా ఇంకొక మాట. సో ఈ బోధ, నాకు ఈ మాట చాలా ఇష్టం. హెబ్రీ పత్రిక మనం ధ్యానం చేస్తుంది అదే అయినప్పటికీ అక్కడ రాయబడిన మాట నాకు చాలా ఇష్టం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము, ఇది చివరి మాటలు నేను చెప్పాను. 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి, 2వ అధ్యాయం మొదటి నుంచి, కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. ఏమైతే వింటున్నామో వాటిని విడిచిపెట్టి కొట్టుకుపోకూడదట. మనం ఏ బోధ అయితే మనకి ఇవ్వబడిందో దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అనేది వాక్యం. సో వాటిని విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా, ఏమండి ఏంటంట? ప్రతి అతిక్రమము అవిధేయత న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటాం? ఏమండి ఈ సువార్త గురించి చెప్పబడుతున్న మాట. పాత నిబంధనలో ప్రతి అక్రమము, అతిక్రమము, అవిధేయత వాటికి న్యాయ ప్రతిఫలం జరిగిందండి. మనం కొంతమందిని చూసాం కదా, వారిని దేవుడు విడిచిపెట్టలే. కానీ ఇప్పుడు ఇంత గొప్ప రక్షణ మనకి. మన అతిక్రమాలను బట్టి దేవుడే కనుక మనకు శిక్ష విధిస్తే, ఒకవేళ ధర్మశాస్త్ర ప్రకారం నన్ను శిక్షించాలి, మిమ్మల్ని శిక్షించాలన్నా నేనైతే ఉండకపోదును, నేనైతే బ్రతుకునేవాడిని కాదు. కానీ ఇంత గొప్ప రక్షణ ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఆయన ఆశ్రయించడం వల్ల, యేసు ప్రభుని సేవించడం ద్వారా ఇంత గొప్ప రక్షణ. ఆయన నా పాపాలు క్షమించి ఈ రోజు నన్ను నిలవబెట్టిన ప్రభు. కనుక నేను ముగించేస్తున్నా. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసినట్లా ఎలాగూ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై, దేవునికి స్తోత్రం. ఈ రక్షణ ఎక్కడితో స్టార్ట్ అయిందండి? ప్రభు బోధించుట చేత ఆరంభమై ఇప్పుడు వరకు కొనసాగుతుంది. ఈ రక్షణ ఎప్పుడు ప్రారంభమైంది? ఆయన బోధించడం చేత. ఈ బోధ ఎప్పుడు ప్రారంభమైందంటే యేసు ప్రభుతో ప్రారంభమైంది, అది కొనసాగుతూనే ఉంది. సో యేసు ప్రభుతో ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను, చూడండి ఈ సువార్తలు ఏం జరుగుతుందంట? సూచక్రియలు, మహత్కార్యములు, నానా విధములైన అద్భుతములు, వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడేను. ఏమండి నేను నమ్ముతున్నా, నా జీవితంలో ఇలా వాక్యం వింటుండగానే ఎన్నో అద్భుతాలు, అది అసాధ్యం అనుకున్న అద్భుతాలు ఎన్నో జరిగినాయి, స్వస్థతలు జరిగినాయి కదండి. నా మట్టుకు నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో. సో సువార్త, ఈ బోధ ప్రభుతో ప్రారంభమైంది. ఆయనే ఆద్యుడు, ఆయనతో ప్రారంభమైంది రక్షణ. అనేకమైన అద్భుతాలు ఇక ముందు కూడా జరుగుతాయి. కనుక ఇలాంటి సువార్తను మనకు పంపిన దేవుని మనం స్తుతించాలి. మనము కూడా ఇలాంటి సువార్తను పంచడానికి సిద్ధపడాలి. ఇలాంటి సువార్త వినడానికి వేగిరపడాలి. దేవుని మందిరాన్ని లేకపోతే వాక్యపు అనుకూలమైన ప్రతి పరిస్థితిలోనూ వాక్యం వినడానికి ప్రయత్నం చేయాలి. దేవుడి మాటలు దీవించును గాక.
ఆమెన్. ప్రార్థన చేద్దామా? మీరు దయచేసి లేచి నిలబడగలుగుతారా? థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.